హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో కోల్డ్ వార్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ వీడియో కావాలంటే లింక్ బయోలో పెట్టాను. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ మీ బై యువర్ సపోర్ట్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే వరల్డ్ పాలిటిక్స్లో ఒక పవర్ఫుల్ అండ్ యూనిక్ మూమెంట్. కోల్డ్ వార్ టైంలో వరల్డ్ రెండు పవర్ఫుల్ బ్లాక్స్గా డివైడ్ అయ్యింది. యుఎస్ఏ లీడ్ చేసిన వెస్టర్న్ బ్లాక్ అండ్ యుఎస్ఎస్ఆర్ లీడ్ చేసిన ఈస్టర్న్ బ్లాక్. ఈ రెండు బ్లాక్స్ మధ్య రివాల్రీ పెరిగిన టైంలో చాలా డెవలపింగ్ కంట్రీస్ న్యూట్రల్గా ఉండడం కోసం ఒక పాత్ చూస్ చేశాయి. ఆ మూమెంట్నే మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని పిలుస్తాం. దీని ఆరిజిన్ ఏంటంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అఫీషియల్గా 1961లో బెల్గ్రేడ్ కాన్ఫరెన్స్లో స్టార్ట్ అయింది. యుగోస్లావియా ప్రెసిడెంట్ టీటో, ఇండియా ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఈజిప్ట్ ప్రెసిడెంట్ జుమాల్ అబ్దెల్ నాసర్, ఘానా లీడర్ క్వామే ఇంక్రుమా, ఇండోనేషియా లీడర్ సుకర్నో వీరు నాన్ అలైన్ మూమెంట్కి ఫౌండింగ్ ఫాదర్స్. వీరు కలిసి ఒక ప్రిన్సిపల్ డిసైడ్ చేశారు. డెవలపింగ్ కంట్రీస్కి సావరెనిటీ ప్రొటెక్ట్ చేయడం అండ్ మేజర్ పవర్స్ ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా ఒక ఇండిపెండెంట్ పాలసీ ఫాలో చేయడం. ఇంకా దీని ఆబ్జెక్టివ్స్ తెలుసుకుందాం. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడం, మేజర్ పవర్ బ్లాక్స్లో జాయిన్ కాకుండా ఒక సపరేట్ స్టాండ్ మెయింటైన్ చేయడం, పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం, వార్స్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడం, కొలోనియలిజం అండ్ ఇంపీరియలిజం అపోజ్ చేయడం, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న కంట్రీస్కి సపోర్ట్ ఇవ్వడం, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయడం, పూర్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి కోఆపరేషన్ ఇవ్వడం అండ్ డిసార్మమెంట్ సపోర్ట్ చేయడం, న్యూక్లియర్ వెపన్స్ ఎలిమినేట్ చేయడం. ఇంకా రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. కోల్డ్ వార్ టైంలో స్మాల్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి వాయిస్ ఇచ్చింది. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసింది. న్యూలీ ఇండిపెండెంట్ ఆసియన్ అండ్ ఆఫ్రికన్ నేషన్స్కి ఇంటర్నేషనల్ స్టేజ్లో రికగ్నైజేషన్ దొరికింది. పీస్, కోఆపరేషన్, ఈక్వాలిటీకి ప్రమోట్ చేసింది. సూపర్ పవర్స్ ప్రెషర్కి రెసిస్టెన్స్ ఇచ్చింది. ప్రజెంట్ రెలవెన్స్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత కూడా నాన్ అలైన్మెంట్ మూమెంట్ రిలవెన్స్ ఉంది. ఇప్పుడు గ్లోబల్ ప్రాబ్లమ్స్, టెర్రరిజం, క్లైమేట్ చేంజ్, పోవర్టీ, ఇన్ఈక్వాలిటీ వాటిని సాల్వ్ చేయడానికి నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఒక స్ట్రాంగ్ ఫోరం లాగా ఉంది. సో దీన్ని మనం షార్ట్ ఫామ్లో నేర్చుకుందాం. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే మూమెంట్ 1955లో బెల్గ్రేడ్ కాన్ఫరెన్స్ టైంలో స్టార్ట్ అయింది. ఈ మూమెంట్లో న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ లైక్ ఇండియా, ఈజిప్ట్, యుగోస్లావియా, ఘానా, ఇండోనేషియా లీడర్స్ కలిసి ఒక న్యూ పాత్ ఫాలో చేశారు. కోల్డ్ వార్ టైంలో వరల్డ్ రెండు గ్రూప్స్గా డివైడ్ అయింది. యుఎస్ఏ లీడ్ చేసిన వెస్టర్న్ బ్లాక్ అండ్ యుఎస్ఎస్ఆర్ లీడ్ చేసిన ఈస్టర్న్ బ్లాక్. అయితే చాలా డెవలపింగ్ కంట్రీస్ రెండు బ్లాక్స్లో జాయిన్ కాకుండా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఫాలో చేయాలి అని డిసైడ్ చేశారు. దీనినే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని అంటారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే పీస్ మెయింటైన్ చేయడం, కొలోనియలిజం అండ్ ఇంపీరియలిజం అపోజ్ చేయడం, ఎకనామిక్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయడం, థర్డ్ వరల్డ్ యూనిటీని స్ట్రెంథెన్ చేయడం. ఇండియా ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆయనతో పాటు నాసర్, టీటో, ఇంక్రుమా, సుకర్నో కూడా ఫౌండర్స్. ఈ మూమెంట్ వల్ల చాలా ఆసియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్కి వాయిస్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్ దొరికింది. దీని కన్క్లూజన్ ఏంటంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ స్టెప్. ఇది డెవలపింగ్ కంట్రీస్కి ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడం అండ్ వరల్డ్ పీస్ మెయింటైన్ చేయడం. నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఒక హిస్టారిక్ అండ్ పవర్ఫుల్ మూమెంట్. ఇది డెవలపింగ్ కంట్రీస్కి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ ఇచ్చింది. ఈవెన్ టుడే నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఒక ప్లాట్ఫామ్ లాగా
కంట్రీస్కి కోఆపరేషన్, పీస్, డెవలప్మెంట్ కోసం యూస్ఫుల్గా ఉంది.